పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకేందంటే లాస్ట్ టైమ్ అంటే పెద్ద మూవీస్ తెలుగు రికమెండేషన్ 'సలార్' వచ్చింది. 'సలార్' తర్వాత అంటే పాన్ ఇండియా లెవెల్‌లో అంటే తెలుగు వైడ్‌గా ఇంకా 'దేవర' వస్తదనుకున్నాను. బట్ ఏంటంటే అప్పుడు కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయాను. సైఫ్ అలీ ఖాన్ గారి 'ఇంజూరు' ప్లస్ అలాగే 'అంటోని' గారు గాని కొద్దిగా అంటే టైం లేదు అంటున్నారు అనమాట. నాకైతే డిలే అవ్వడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఏదేమైనా కానీ ఏంటంటే మనకి డేట్ ఇచ్చారు 10/10/2024 వస్తుంది. బట్ ఏదేమైనా సరే ఈ ఇయర్ లోపల వస్తే చాలా బెటర్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. ఏంటంటే ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఆగలేకపోతున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారిది ఏ సినిమా రాలేదు. రామ్ చరణ్ గారిదైనా ఆచార్య ఉన్నాయి. ఎప్పుడంటే ఎన్టీఆర్ గారిని అంటే ఫుల్ స్క్రీన్ పైన చూసి దాదాపు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఫ్యాన్స్ కానీ కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటారు. బట్ ఇంకా అక్టోబర్ డేట్ ఇచ్చారు. అప్పటికన్నా వస్తే మాత్రం బెటర్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. బట్ మూవీ పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హెవీ ఎక్స్పెక్టేషన్స్. లిమ్స్‌కి దగ్గర వెళ్ళిపోతుంది. ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఇంటర్వెల్‌లో 'దేవర' పడంగానే అది ఏ సినిమా హీరో అయినా కానీ కింద ఫ్యాన్స్ క్రౌడ్ చూస్తుంటే అసలు బీభత్సంగా ఉందన్నమాట. నాకైతే 10/10 వస్తే చాలా బెటర్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా సో గిల్స్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకున్నారు. సో అసలు ఆ గిల్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. ఎవరు ఊహించని విధంగా ఉంది కదా. ఇప్పుడు 10/10కి వస్తుంది. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నారు? రికార్డ్స్ అంటే నేను ఒకటి చెప్తున్నాను. 600 నుంచి 1000 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఏంటంటే ఆయన నటించమంటే జీవిస్తాడు అనమాట. డైరెక్టర్ 100% అవుట్పుట్ కావాలంటే 200% ఇంకా యాడ్ ఇస్తాడు అనమాట. కలిపిస్తాడు. ఇప్పుడు మనం 'దేవరా'లో గేమ్స్ చూస్తా గొడ్డల్ని కత్తిని అలా కట్టడం, నీళ్ళలో డైలాగ్ చెప్పడం, అసలు అన్నిటికన్నా హైలైట్ బీజిఎం. కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. ఏంటంటే అనిరుద్ధ్ చేతిలో అంత పవర్ ఉందన్నమాట. ఏ సినిమాలన్నా కానీ 'జైలర్' కానీ లాస్ట్ టైం యావరేజ్ మూవీలో బీజిఎం తోటి లేపు అవతల పడేసాం. ఈవెన్ రజనీకాంత్ గారే సూపర్ స్టారే చెప్పారు అనమాట. ఇంకా రేపు ఎన్టీఆర్ గారికి ఇంకా ఫైట్ సీన్స్ కి ఇంకా మామూలుగా డైలాగ్ బీజిఎం అవుతే అన్ఎక్స్పెక్టెడ్ ఇంకా మనం ఊహించలేమన్నమాట. బీజిఎం తోటి